హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్తాను. శ్రద్ధగా వినండి. ఈ కథ చాలా బాగుంటుంది. ఆ కథ పేరు ఏంటంటే మొదటికే మోసం. అనగనగా ఒక అడవిలో ఒక సింహం మరియు చిరుతపులి కలిసి ఉండేవి. రెండిటికి బాగా వయసు అయిపోవడంతో పెద్దగా వేటాడలేకపోయాయి. ఉన్న దాంట్లో ఏదోలా సరిపెట్టుకునేవి. ఒకసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు పాపం. దానితో అవి ఆకలితో బాగా నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికో జింకపిల్ల కనిపించింది. అప్పుడు సింహం చిరుతపిల్లతో ఇలా అన్నది: చిరుతపులి, మనం ఎవరికి వారే వేటాడుతుంటుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి మనమిద్దరం కలిసి చెరొక వైపు నుండి దాడి చేద్దాం. అప్పుడు చిరుతపులి, సరే సింహం రాజా, ఈరోజు మనిద్దరం కలిసి వేటాడదాం. రెండూ కలిసి తెలివిగా వేటాడటంతో జింకపిల్ల దొరికిపోయింది. దానితో వాటి సంతోషానికి అవధులు లేవు. అయితే సింహం మాత్రం చిరుతపులితో ఇలా అన్నది: ఓ చిరుత, కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట నాకే వచ్చింది. కనుక ఈ జింకపిల్లని మొదట నేనే తింటాను. దానికి చిరుతపులి, సింహం రాజా, అక్కడ ఉన్నది చిన్న జింకపిల్ల. ముందు నువ్వు తింటే మొత్తం నువ్వే తినేస్తావు. ఇద్దరం కలిసి వేటాడం, కలిసే తిందాం. దానికి సింహం ఒప్పుకోలేదు. మాట పెరిగింది. అసలు నీకు వాటానే ఇవ్వను, మొత్తం నేనే తింటాను అని ఉరిమింది చిరుత. ఈ గొడవంతా చెట్టు చాటు నుండి ఒక నక్క గమనించసాగింది. అప్పుడు నక్క ఇలా ఆలోచిస్తుంది: హహహ, మనకి భలే ఛాన్స్ దొరికింది. ఈ చిరుతపులి, సింహం బాగా వయసైపోయి అన్నారు. వీరు ఎంతోసేపు గొడవ పడలేరు. వీళ్ళు గొడవపడి అలసిపోయిన తర్వాత మంచి సమయం తీసుకొని ఎలాగైనా మనం ఈ జింకపిల్లని తీసుకెళ్ళిపోవాలి. గొడవ పడి సింహం, చిరుతపులి అలసిపోయి కూలబడ్డాయి. అదే అదననుకున్న నక్క గబాలున జింకపిల్లని లాక్కుని పారిపోయింది. ఇప్పుడు సింహము మరియు చిరుతపులి ఇలా అనుకున్నారు: అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి మన ఆహారాన్ని మనం పోగొట్టుకున్నామే. ఇక నుండి మనం ఎప్పుడు గొడవ పడకూడదు. ఇలా గొడవ పడితే మనం ఇలాంటి విలువైన వాటిని పోగొట్టుకుంటాం. చూసారు కదా పిల్లలు, ఎలా ఉంది ఈ కథ? మీకు నచ్చింది అనుకుంటా. ఈ కథ వల్ల మీరు ఏం నీతి నేర్చుకున్నారు? ఆ నీతి ఏంటంటే, గొడవ పడటం కన్నా పంచుకోవడం చాలా మంచిది. దురాశ అన్నీ కోల్పోయేలా చేస్తుంది. ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి, లేదంటే మీరు జీవితంలో విలువైనవన్నీ కోల్పోతారు. సరే పిల్లలు, ఇక సెలవు మరి. ఈ కథ మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరిన్ని కథలతో మరలా నేను మీ ముందుకు వస్తాను.